హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్ము పద్మ వరల్డ్. ఇప్పుడు మన ఛానల్లో హ్యాండ్స్ ఎలా స్టిచ్చింగ్ చేయాలనో చూపిస్తాను రండి. చూడండి, హ్యాండ్స్ తీసుకొని 1/2 ఇంచ్ ఫోల్డ్స్ వేసుకొని ఫస్ట్ స్టిచ్ చేసుకునేలా లూజ్ స్టిచ్ చేసుకోండి. స్టిచ్చింగ్ సైజు 5లో ఉంచి స్టిచ్ చేసుకోండి. ఎమ్మింగ్స్ వేసుకునేలా అంటే ఎమ్మింగ్స్ వేసేది వద్దు అంటే సన్న స్టిచ్చింగ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. చూడండి, ఇలా స్టిచ్ చేసుకోండి. ఫస్ట్ రఫ్ ఇచ్చుకోండి. స్టార్టింగ్ ఎప్పుడును ఫినిష్ చేసినప్పుడు రఫ్ ఇచ్చుకోండి. చూడండి, హ్యాండ్ స్టిచ్ చేసినాను. ఈ హ్యాండ్ స్టిచ్ చేసినట్లే ఇంకో హ్యాండ్ స్టిచ్ చేసుకుంటామండి. చూడండి, హ్యాండ్ తీసుకొని ఫస్ట్ మనము మర్చి కుట్టుకున్న హ్యాండ్ని పెట్టుకొని ఎంతవరకు మర్చిండాము అనేది మార్క్ చేసుకోండి. లేకుంటే ఎడ్జు కమ్మి వచ్చేస్తుందండి. రెండు హ్యాండ్స్ ఒకే పొడవులో స్టిచ్ చేసుకోండి. చూడండి, ఇలా మార్క్ చేసుకొని మనము ఎంతకు మర్చి స్టిచ్ చేసిండాము అని చూసి మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకుంటాము. చూడండి, ఇంకో హ్యాండ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటాము. మనము హెమ్మింగ్స్ వేసేది వద్దు అంటే ఇలా ఫోల్డ్ చేసి కుట్టేయచ్చండి. మనం హెమ్మింగ్స్ వేయాలా అంటే లూజ్ స్టిచ్ వేసుకొని హెమ్మింగ్ చేసినాక ఆ లూజ్ స్టిచ్ని ఇప్పేస్తే అయిపోతుంది. చూడండి, హ్యాండ్స్ స్టిచ్ చేసిండాము. రెండు హ్యాండ్స్ ఒక దగ్గర పెట్టి సమాంతరంగా ఉందా అని చూసుకోవాలా. చూడండి, హ్యాండ్స్ రెండు ఒకే పొడవు ఉండాలి, లేకుంటే హెచ్చు కమ్మి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ హ్యాండ్స్ని బ్లౌజ్కి ఎలా అటాచ్ చేయాలనో చూద్దాం రండి. చూడండి, బ్లౌజు మెయిన్ సైడు పైన ఉన్నట్లు చూసుకోండి. దానిపైన హ్యాండ్ పెట్టుకొని హ్యాండ్ రివర్స్ సైడు ఉన్నట్లు చూసుకోండి. ఫస్ట్ కొలుచుకోండి. బ్యాక్ పార్ట్ని ఇంకా ఫ్రంట్ వరకు వస్తుందా, కరెక్ట్గా ఉందా అని హ్యాండ్ని పెట్టి చూసుకోండి. ఇలా మనము కొలిచినప్పుడు కరెక్ట్గా రావాలండి హ్యాండ్. అప్పుడు మనం కరెక్ట్గా కటింగ్ చేసిందామని అర్థమండి. చూడండి, బ్లౌజు తీసుకొని బ్లౌజు ఫ్రంట్ సైడు పైన ఉండాలండి. హ్యాండ్స్ రివర్స్ సైడ్ ఉండాలా. రివర్స్ వేసుకొని కరెక్ట్గా బ్లౌజు సెంటర్కి మార్క్ చేసుకోండి. షోల్డర్ పైన ఆ మార్కింగ్ పైన వచ్చినట్లు చూసుకొని షోల్డర్ పైన పెట్టుకొని సగానికి స్టిచ్ చేసుకొని రండి. చూడండి, రఫ్ ఇచ్చుకొని స్టిచ్ చేసుకొని రండి. ఎప్పుడు మనము హ్యాండ్స్ జాయింట్స్ వేసినప్పుడు హ్యాండ్స్ ఈడకూడదండి. నిదానంగా సమాంతరంగా పట్టుకొని స్టిచ్ చేసుకొని రావాలా. మనము ఈడ్చి స్టిచ్ చేసినట్లయితే మనకి హ్యాండ్స్ బాగా కుదరదండి, జారనట్లు అనిపిస్తుంది. చూడండి, నేను చూపించినట్లు స్టిచ్ చేసుకొని రండి. మీరు ఒకసారి ఈ విధంగా హ్యాండ్స్ స్టిచ్ చేసి చూడండి, చాలా ఈజీగా హ్యాండ్స్ కుదురుతుంది. ఇప్పుడు రఫ్ ఇచ్చుకుంటాము. చూడండి, ఒక సైడు మనం స్టిచ్ చేసిండాము, ఇంకొక సైడు అదే విధంగా స్టిచ్ చేసుకుంటాము. మీకు మన వీడియోలు ఇష్టమైనట్లుంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరెన్నో కొత్త వీడియోల కోసం అమ్ము పద్మ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, హ్యాండ్ స్టిచ్చింగు రెడీ అయింది. ఇప్పుడు దీనిపైనే ఇంకొక స్టిచ్చింగు. ఎప్పుడు నువ్వు స్టిచ్ చేసినప్పుడు డబల్ స్టిచ్ చేసుకోండి.
దీని పక్కనే వచ్చినట్లు చూసుకోండి స్టిచ్చు. చూడండి హ్యాండ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి హ్యాండ్స్ పర్ఫెక్ట్గా కుదిరింది. ఇంకొక వీడియోలో కాజా పట్టి కుట్టేది చూస్తామండి. థ్యాంక్ యూ.